BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. భారతీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతోత్సవం ఘనంగా పాదపట్ల నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతోత్సవంలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఈరోజు పాతపట్నంలో ఎంఆర్సీలో గల మండల విద్యాశాఖ అధికారి గోవింద అధ్యక్షున పాతపట్నం చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పార్త రామరాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. మొదటగా ఎంఆర్సీ ఆవరణలో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల ప్రత్యేక అధికారి డాక్టర్ మంచు కరుణాకర్ మాట్లాడుతూ మానవ హక్కు గురించి ఇతర సామాజిక సంస్థల గురించి పోరాడిన భారతీయ సంస్కర్త ఆమె అని ఆయన అన్నారు. మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారానే స్త్రీ సాధిపోతుందని నమ్మిన ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848 జనవరి 1వ తేదీన పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాల ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. పాటలు డ్యాన్సులు అనుసరిస్తూ విద్యార్థులు బోధిస్తున్నారు. ఈవిడ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కవిత 2024లో అందుకున్నారు. అలాగే 2021 నుండి ప్రతి నెల 200 చొప్పున తోటి రైతు మిత్రులతో సామాజిక కార్యక్రమాలకు నగదు సహకారం అందజేస్తూ ఉన్నారు. సారగొడ మండలంలో గోవర్ధనపురం గ్రామంలో నవగృహ మందిర నిర్మాణానికి 25,000 రూపాయలు ఈ మధ్యనే విరాళంగా ఇచ్చారు. చాకిపల్లి పాఠశాలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతిగోడ నుండి వస్తున్న 8 మంది విద్యార్థులకు కూడా ప్రతి నెల 1,250 రూపాయలు చొప్పున వాహన సదుపాయం కోసం ఈవిడ ఇస్తూ ఆ పాఠశాల నడిపిస్తూ ఉన్నారంటే ఈవిడ కూడా రామరాజ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సన్మానం చేస్తున్నందుకు సావిత్రిబాయి పూలే అంటే చల్లించవా శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి నువ్వు ఎక్కడ ఎక్కరా ఫోటో బాగా తీస్తా ఉంటా. మగ పడలే పర్వాలేదు. ఏంటి అంత ఇప్పుడు మత్ మాస్టర్ శ్రేణు వస్తుంది. ఈ టీచర్స్ వీళ్ళందరూ వస్తారా? వస్తారు. కింద కూర్చున్న వాళ్ళు కొంచెం ముందు కానీ అరే కూర్చోడా మమ్మీ దగ్గర కూర్చుంటా స్టార్ట్ అయిపోయినా పట్టుకుంటూ వారు ఎవరైతే ఉన్నారో వారికి మరొకసారి శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అవార్డులు పొందిన వారే కాకుండా అవార్డులు పొందకపోయిన వారు కూడా మంచి ఉపాధ్యాయురాలే. ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని సోదరిమణులకు అలాగే ఇతర మండలాల నుండి ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైనటువంటి మహిళలకు అందరికీ కూడా జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు చేసిన సేవలు ఎవరు కూడా ఒక 10 నిమిషాల్లోనో ఒక గంటలోనో పోగలేరు. అది అసాధ్యం. ఎందుకంటే మీరు నిజానికి ఇంటి వద్ద పనిచేస్తూ మళ్ళీ పాఠశాలకు వచ్చి పనిచేసి మళ్ళీ సమయానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంటి పనులు కూడా చేస్తూ అలసి సొలసి ఎప్పటికైనా సెలవు దొరుకుతుందా అనేటువంటి ఒక ఆతృతలో ఉన్నటువంటి పరిస్థితి మీకు కనబడుతుంది. నిజానికి మీకు ఈ ఉపాధ్యాయ ఉద్యోగం అనేటువంటి ఇవ్వడం రావడం అనేటువంటిది మీ అదృష్టంగా మీరు భావించాలి. ఎందుకంటే మీరు పురుష ఉపాధ్యాయుల కంటే ఎక్కువ సేవ చేస్తున్నారని నేను చెప్తాను. అవసరం కోసం మాట్లాడేది కాదు. ప్రాక్టికల్గా మహిళా ఉపాధ్యాయులు
చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే ప్రభుత్వం వారికి ప్రత్యేకమైనటువంటి సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కష్టాన్ని గుర్తించే మీకు చైల్డ్ కేర్ లీవ్ అనేటువంటిది ఇస్తూ ఆ చైల్డ్ కేర్ లీవ్ అనేది ఒక లిమిటెడ్ పీరియడ్లో ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం ఈ సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వడం చాలా అదృష్టం. నిజానికి అది చాలామంది ఏదో రకంగా ఇంకా ఎన్నాళ్ళు అనుకుంటారు, కానీ నిజంగా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వానికి కూడా మరి అందరి తరఫున మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇంకా విషయం